హలో పిల్లలు, ఈ రోజు మనం కొత్త కొత్త బొమ్మలతో వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు రోలర్, ఎక్స్కవేటర్, బుల్డోజర్ అండ్ ఇక్కడ చూడొచ్చు డ్రిల్లర్ గానే ఉంది. దాంతో పాటు మనకి ఇక్కడ స్క్రూ డ్రైవర్ ఒకటి ఇచ్చినారు. ఈ వెహికల్స్ అన్నిటిని మనం రిపేర్ చేసేయచ్చు. ఇప్పుడైతే నేను వెయిట్ చేయకుండా దీన్ని కోసి తీయేస్తున్నా బయటికి. చూడండి, ఇక్కడ మనం ఈ టాయ్స్ అన్ని ఒక్కసారిగా బయట తీయేస్తాను. ఇక్కడ మనకి దీంట్లో మొత్తం 4 టాయ్స్ ఉన్నాయి. ఈ 4 టాయ్స్ కి దాంతో పాటు ఒక స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. మనకి రిపేర్ చేసుకోవచ్చు ఆ స్క్రూ డ్రైవర్ తో. సో మనకి ఇక్కడ ఈ 4 టాయ్స్ నేను ఇప్పుడు ఎలా యూజ్ చేస్తానో మీరు ఇప్పుడు చూడండి. ఫస్ట్ అయితే నేను ఈ స్క్రూ డ్రైవర్ అయితే బయటకు తీయేసాను. దాని తర్వాత ఈ జేసీబీలు అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి అన్ని వరుసగా తీసి బయట అయితే పీకి పెట్టేశాను. సో ఈ పీకిన వాటిని అన్ని బయట పక్కన వరుసగా అయితే నేను ప్లేస్ చేసాను అనమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది రోలరు, ఇది వచ్చేసి డ్రిల్లరు, ఇది వచ్చేసి బుల్డోజరు, ఇది వచ్చేసి మనకి ఎక్స్కవేటర్ అంటారు అనమాట. సో ఫస్ట్ మనము ఒక వెహికల్ని తీసుకొని దాన్ని అయితే టెస్ట్ చేస్తాము. దాంతో ఈ స్క్రూ డ్రైవర్ని యూజ్ చేసి కొన్ని పార్ట్లు అయితే మనం తీసి బయట చూపిస్తాను. మీకు ఇప్పుడు చూపిస్తాను, మీరు ఇప్పుడు చూడండి. ఇదైతే మనం రోలర్ని ఫస్ట్ తీసుకున్నాము. ఈ రోలర్కి వెనకాల మనము డీజిల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. ఈ డీజిల్ ట్యాంక్ దగ్గర మనకు ఒక పెద్ద స్క్రూ ఒకటైతే ఇచ్చారు. ఈ పెద్ద స్క్రూలో నేను ఈ స్క్రూ డ్రైవర్ని పెట్టి సర అనేసి తిప్పేశాను. ఈ తిప్పగానే మనకు ఈ పార్ట్ మనం చూడొచ్చు. ఈ పార్ట్ అయితే బయటకు వచ్చేసింది. మనకి అక్కడ ఒక హోల్ ఉంది, చూసారా? ఆ హోల్తో మనం డీజిల్ పోయొచ్చు అనమాట. ఆ డీజిల్ పోస్తే ఈ వెహికల్ అనేది మూవ్ అవుతుంది. సో మనం ఈ పార్ట్ ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. నేను ఎలాగైతే తీసానో ఆ క్యాప్ ని అలాగే పెట్టేసి మళ్ళీ ఆ స్క్రూని ఆడ పెట్టేసి స్క్రూ డ్రైవర్ సహాయం తీసుకొని నేనైతే దాన్ని క్లోజ్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఎలా క్లోజ్ చేస్తున్నానో నీట్ గా క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడైతే టైట్ గా అయితే ఫిక్స్ అయిపోయింది అనమాట. దీనివల్ల మనకి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దీన్ని మూవ్ చేస్తే చూడండి ఎంత స్మూత్ గా మూవ్ అవుతుంది. రోలర్ మీ అందరూ చూసా ఉంటారు, రోడ్లో వేసేటప్పుడు మనం రోలర్ని ఎక్కువ వాడుతూ ఉంటాము. సో ఈ రోలర్ని నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ రోలర్ అయితే మీకు ఎలా నచ్చిందో చెప్పండి. ఈ రోలర్తో ఇంకా మనకి పని లేదు కాబట్టి ఈ రోలర్ని పైకి ఎత్తేసి నేను పక్కైతే పెట్టేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే నేను డ్రిల్లర్ని ఎత్తుకున్నాను. సో డ్రిల్లర్ ఏం చేస్తుంది అంటే మనకి డ్రిల్ చేసేకి ఉపయోగపడుతుంది అనమాట. దేనైనా డ్రిల్ చేసేయచ్చు అనమాట. దీంతో మెయిన్గా మనం రోడ్లో బొక్కలు కానీ పెట్టేయచ్చు అనమాట. ఇప్పుడు నేను ఈ డ్రిల్లర్ని ఎత్తుకెళ్ళి రోలర్ పైన వేసి గుచ్చుతాను, చూడొచ్చు మీరు. కానీ ఇది ప్లాస్టిక్ కాబట్టి మనకి ఇదేం అవ్వదన్నమాట, ప్లాస్టిక్ కాబట్టి. సో వెనకాల మనం చూడొచ్చు, ఇక్కడ సైలెన్సర్ కానీ మనకి ఇచ్చినారు. దీనికి కూడా మనకి ఒక డీజిల్ ట్యాంకర్ ఇచ్చినారు. సో ఈ డ్రిల్లర్ని మనము ఎలా బెండ్ చేసినా కానీ బెండ్ అయిపోతామని చూడొచ్చు. సో మనకి ఇక్కడ 3 చోట్ల బెండ్ అయ్యేలాగా ఇచ్చినారు ఈ డ్రిల్లర్కి అయితే. ఈ డ్రిల్లర్ గురించి మనం స్పెసిఫిక్గా అయితే ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే ఈ డ్రిల్లర్ని కొంచెం పక్కన పెట్టేస్తాము. అండ్ ఇప్పుడు మన దగ్గర ఉంది ఈ బుల్డోజర్. ఈ బుల్డోజర్తో మెయిన్గా ఏం చేస్తారు అంటే, ఎక్కువ మట్టి ఉన్నప్పుడు ఈ బుల్డోజర్ని తీసుకొని వెళ్ళి దాంతో పాటు తోయేస్తారనమాట. సో బుల్డోజర్కి చాలా బలం ఉంటుంది. బుల్డోజర్తో ఏం తోసినా కానీ పక్కకి వెళ్ళిపోతుంది అనమాట. ఏమన్నా వస్తువులను పక్కకు తోసేయాలంటే మెయిన్గా బుల్డోజర్తో తోసేయచ్చు అనమాట. దీనికి చూడొచ్చు, మనకి ఒక పైన క్యాప్ కానీ ఇచ్చినారు. సో మనము టాప్ని అయితే మనం ఈ విధంగా ఓపెన్ చేసి పెట్టేయచ్చు అనమాట. మనకి బుల్డోజర్ టాప్కి స్క్రూ డ్రైవర్తో కొద్దిగా టైట్ చేస్తాం, ఎందుకంటే వాళ్ళు లూజ్గా ఇచ్చేసినారు. సో ఇప్పుడు మనం స్క్రూ డ్రైవర్తో నేనైతే బాగా తిప్పేసినాను. దానివల్ల అదైతే కొద్దిగా టైట్ అయితే అయిపోయింది, ఇంకైతే ఊడిపోదు. ఇంకా ఫైనల్గా మన దగ్గర ఉండేది ఎక్స్కవేటర్. మనకు చాలా మంది దీన్ని జేసీబీ అంటారు, కానీ జేసీబీ అంటే అదొక కంపెనీ. సో ఈ ఎక్స్కవేటర్తో మనం ఏం చేయొచ్చు అందరికీ బాగానే తెలుసు. గుంటలు తవ్వచ్చు, ఆ మట్టిని అయితే ఆ పక్క పడేయచ్చు, బిల్డింగ్లు కోల్చొచ్చు, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. దీనికి కానీ మనకు ఒక డీజిల్ ట్యాంకర్ ఉంది. మనము ప్రజెంట్ దీన్ని అయితే ఒక టైర్ని అయితే పక్కన పెట్టేస్తాము. ఈ స్క్రూ డ్రైవర్తో వస్తుందో రాదో చూద్దాము. ఈ పెద్ద బోల్ట్ని అయితే నేను తీయేస్తున్నాను. ఈ స్క్రూని ఇప్పుడు ఇక్కడ పెట్టి తీసినాను, ఏమవుతుందో చూస్తాను. టైర్ అయితే వచ్చేస్తుంది మొత్తానికి. చూడొచ్చు, ఈ స్క్రూ తీయంగానే టైర్ పక్కకు వచ్చేసింది. మనకి ఇప్పుడు టైర్ లేకుండా అయితే ఉంది. సో దీన్ని మొత్తం ఇంకో వీడియోలో తయారు చేస్తాము. అన్ని పాటలుగా మీకు రెడీ చేస్తాము. ప్రజెంట్ అయితే ఈ టైర్ నేను పెట్టేసి మళ్ళీ అలాగుందో అలా ఫిక్స్ చేస్తున్నాను ఈ స్క్రూ డ్రైవర్ వేసి. ఇది నేను ఫుల్గా టైట్ చేసిన వెంటనే వీటన్నిటిని పక్కకు పెట్టి నేనైతే ఒక ఫోటో అయితే తీసుకునేస్తాను. ఈ ఫోటో తీసుకున్నాక చూడండి, ఒకదాని పక్కన ఒకటి నీట్గా లైన్గా పెడతాను అనమాట. ఎందుకంటే ఏదైనా లైన్గా నీట్గా పార్కింగ్ చేయాలి వెహికల్స్ అన్నాక.